కోస్తాలోని 45 మండలాల్లో వడగాలుల తీవ్రత కనిపిస్తోంది. మరో 185 మండలాల్లోనూ వడగాలుల ప్రభావం చాలా క్లియర్ గా కనిపిస్తోంది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం జిల్లాలతో పాటుగా తూర్పు గోదావరి జిల్లాలోనూ ఎండలు మండిపోతున్నాయి. బెజవాడలో ఉదయం 9 గంటల నుంచే ఉక్కపోత మొదలవుతోంది. ఎండల్లో జనం బయటకు రావాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శివకుమార్ అందిస్తారు. ఏపీలో బాణుడు మళ్ళీ బగబగలు చూపిస్తూ ఉన్నాడు. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటే కూడా తీవ్ర అవస్థలు పడుతూ ఉన్నారు. ప్రస్తుతం విజయవాడలో ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారో ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. బందర్ రోడ్లో వచ్చేటువంటి ప్రయాణికులు చూడొచ్చు. బైకుల మీద ప్రయాణాలు చేస్తూ కూడా మొహాలకు మొత్తం కూడా దుస్తులు ధరించి మొత్తం బయటకు వస్తున్నటువంటి పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. మరోవైపు విఎంసీ అధికారులు కూడా బయటకు వచ్చేటువంటి ప్రజల కోసం ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో చలివేంద్రాలు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ప్రజలు చలివేంద్రాల వద్ద శీతల పాలయాలు ఏ విధంగా తీసుకుంటూ ఉన్నారో ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా నేడు కోస్తాంధ్రలో తీవ్ర వడగాలులు ఉంటాయని చెప్పని వాతావరణ శాఖ అధికారులు కూడా హెచ్చరించారు. 45 మండలాలకు రెడ్ అలర్ట్ని జారీ చేయగా 185 మండలాల్లో ఓ మోస్తారు వడగాలులు వీచే అవకాశం ఉందని చెప్పని వాతావరణ శాఖ అధికారులు చెప్తూ ఉన్నారు. నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మాన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి మండలాల్లో రెడ్ అలర్ట్ని కూడా జారీ చేశారు. ఈ మండలాల్లో తీవ్రంగా వడగాలులు వీచే అవకాశం ఉందని చెప్పని కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం విజయవాడలో కూడా అదేవిధంగా ఎండ తీవ్రత అనేది ఎక్కువగా ఉంది. 40 డిగ్రీలకు మించి కూడా ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో ఇటు ప్రజలు తీవ్ర అవస్థలు పడుతూ ఉన్నారు. అధికారులు కూడా ప్రజలకు కావాల్సినటువంటి సౌకర్యాలు కల్పిస్తూ ఉన్నటువంటి పరిస్థితులు కూడా విజయవాడలో కనపడుతున్నాయి. మరోవైపు డాక్టర్లు కావచ్చు, ఇటు వాతావరణ శాఖ అధికారులు బయటకు వచ్చేటప్పుడు తగిన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా ప్రజలు బయటకు వచ్చేటప్పుడు మాస్కులు ధరించాలని చెప్తున్నటువంటి పరిస్థితులు కూడా కనపడుతున్నాయి. కెమెరామ్యాన్ అంజీతో శివకుమార్, విజయవాడ.